బంగ్లాదేశ్లో దారుణం. హిందూ కుటుంబం మొత్తాన్ని కడతేర్చిన డ్రగ్స్ బానిసలు. బంగ్లాదేశ్లో హిందువుల కుటుంబం దారుణ హత్యకు గురైంది. పదవీ విరమణ చేసి భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి ఉంటున్న 65 ఏళ్ల గణపతి చక్రవర్తి అనే ఉపాధ్యాయుని కుటుంబం మొత్తాన్ని మత్తు పదార్థాలకు బానిసలైన ఇద్దరు కడతేర్చిన ఉదంతం రంగపూర్ జిల్లాలో గురువారం రాత్రి జరిగింది. వివరాలను రంగపూర్ పోలీస్ కమిషనర్ మొహమ్మద్ అబ్దుల్ తెలిపారు. పొరుగింటి పై అంతస్తు నుంచి గణపతి ఇంటి మిద్దె మీదకు దూకిన మెగ్ధో, సిద్ధార్థ అనే యువకులు అత్యంత ప్రభావవంత మత్తుమందును సేవించడం మొదలుపెట్టారు. పైన శబ్దాలు విన్న గణపతి వెంటనే పైకి వెళ్ళి చూడగా వారు మొదట గణపతిని, తర్వాత ఆయన భార్యను, కూతురుని, కొడుకును కూడా చంపడం జరిగింది. ఇక్కడ చంపినవారు ఎవరు? ఇక్కడ హిందూ కుటుంబం మొత్తాన్ని చంపేశారు అంటే ఏమని అర్థం వస్తుంది? నాన్ హిందూస్ ఎవరో చంపారు అనే అర్థం వస్తుంది. కానీ వాస్తవం అది కాదు. మెగ్ధో, సిద్ధార్థ అనే యువకులు చంపారు. సిద్ధార్థ అనే పేరు హిందువులకు ఉంటుందా, ముస్లింలకు ఉంటుందా? అయితే ఇక్కడ ఘటన బంగ్లాదేశ్లో జరిగింది కాబట్టి ఈ గణపతి కుటుంబాన్ని హిందూ కుటుంబం అనేసి టైటిల్ ఇచ్చేసి వార్త రాసేశారు. ఈ విధంగా చేయడం ద్వారా, ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా, మిస్లీడ్ చేసే వార్త రాయడం ద్వారా సమాజాన్ని మిస్గైడ్ చేస్తున్నారు. ఒక విధంగా మీరు సమాజాన్ని నాశనము చేస్తున్నారు. మీరే సమాజాన్ని చంపేస్తున్నారు. వారికంటే కూడా దారుణమైన తప్పు మీరు చేస్తున్నారు. ఇక్కడ టైటిల్ ఏమని పెట్టవలసి ఉండే? బంగ్లాదేశ్లో దారుణం, కుటుంబం మొత్తాన్ని కడతెర్చిన డ్రగ్స్ బానిసలు అని మాత్రమే రాయవలసి ఉన్నది. కుటుంబం మొత్తాన్ని కడతేర్చిన డ్రగ్స్ బానిసలు అని. అంతేగాని హిందూ కుటుంబం, ముస్లిం కుటుంబం, క్రైస్తవ కుటుంబం ఇలా కాదు టైటిల్స్ పెట్టాల్సింది. వార్తను ట్విస్ట్ చేసి రాయడాన్ని మానుకోండి.